ఓకే, అఖిలపక్షం సమావేశం తర్వాత బీసీ నాయకులు, బీసీ సంఘ నాయకులు మనతో ఉన్నారు. రామ్కోటి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న, ఈరోజు ముఖ్యంగా చర్చించిన అంశాలు ఏంది అసలు? ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ బీసీ మేధావుల సదస్సు జరిగింది. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం జరుగుతుంది. 70 ఏళ్ల నుంచి బీసీలు బిచ్చగాలిగా మారిపోతున్నారు. పట్టుచీర కట్టుకున్న, పాత చీర కట్టుకున్న మా అమ్మ అవుతుంది. మన కులాలకు ఓట్లు వేసుకుంటే మన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఇంతసేపు ఇంటి పక్కలోని కోటేసుకున్నాం, ఇంటి ముందులోని కోటేసుకున్నాం, ఇంటి పైన కోటేసుకున్నాం, కానీ ఇంట్లో మర్చిపోయినాం అనేటటువంటి ధోరణిలో మేము ముందుకెళ్తున్నాం. బీసీల రాజ్యాధికారం కోసం బీసీల ఓట్లు, మా ఓట్లు మేము వేసుకుంటే మేమే ఎమ్మెల్యేలం అవుతాం, మేమే ముఖ్యమంత్రులం అవుతాం, మేమే ఎంపీలం అవుతాం, మేమే ప్రధానమంత్రులం అవుతాం అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇన్నేళ్ళు కాంశీరామ్ గారు, ఆర్ కృష్ణన్న గారు పెట్టినప్పుడే, ఆర్ కృష్ణన్న గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడే కాంశీరామ్ గారు పార్టీ స్థాపించారు. ఇప్పుడు కాంశీరామ్ గారు లేకపోయినా కాంశీరామ్ గారు పార్టీ అలా ఉవ్వెత్తున ఆయన అధికారంలోకి వస్తూ ఉంది. అలాంటప్పుడు కృష్ణన్న గారు మేము ఒకటే కోరుకుంటున్నాం, కృష్ణన్న ఇంతకాలం అమాయకత్వం, అజ్ఞానం, పేదరికం, దోపిడీ, పీడన, వివక్షత కింద నలిగిపోయినటువంటి ఈ పేదరికానికి కృష్ణన్న గారు పోరాడి అనేక స్కీములు పెట్టించి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, మెడిసిన్, ఎంబీబీఎస్ ఏ కోర్స్ అయినా, ఏ కాలేజీలో అయినా కౌన్సిలింగ్లో వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా దీక్షలు చేసి ఉచిత విద్య సాధించి పిల్లలకు హాస్టళ్ళు పెట్టించి చాలా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు బహుజన రాజ్యాధికారం కోసం అన్న కృష్ణన్న పార్టీ పెట్టమని చెప్పేసి చాలామంది రాష్ట్రంలో మీరు ఎక్కడైనా అడగండి, ఆ కృష్ణన్న పార్టీ కోరుకుంటున్నారు. ఆర్ కృష్ణన్న పార్టీ వస్తే, ఎందుకంటే ఆయన నీతి, నిజాయితీకి, నిబద్ధతకు మారిపోయారు. అంకిత భావంతో ఉన్నటువంటి వ్యక్తిని సమాజం నమ్ముతుంది. అన్నగారితో మేము దాదాపు 25 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నా. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నా. అటువంటి పరిస్థితుల్లో మేము ఏం కోరుకుంటున్నామంటే, మీడియా, కాలేజీ, టీవీ సాక్ష్యం మేము ఏం కోరుకుంటున్నామంటే, బీసీలకు రాజ్యాధికారం దిశగా అన్ని మీడియాలు కూడా సపోర్ట్ చేయాలి. ఎంతకాలం మమ్మల్ని అణచివేతకు గురి చేస్తారు? మేము ఓట్లు వేసే యంత్రాలుగా, పల్లెకిల్లు మోసే బోయిలుగా, జిందాబాదులు కొట్టే కార్యకర్తలుగా, రాజకీయ బానిసలుగా మారిపోతుంటే ఇంకా ఎంతకాలం ఈ అణచివేత అని చెప్పేసి, పేదరికం కిందనే అందరూ పుట్టేటప్పుడు ఎవడు కూడా అందరు సమానులే కదా పుట్టేది. పుట్టిన తర్వాత ఒకడేమో 1000 కోట్లకి ఎదిగిపోతున్నాడు, ఒకడేమో బిచ్చగాడిగా మారిపోతుంది. తిన్నిక తిండి లేదు, ఉండనీకి ఇల్లు లేదు, కట్టనీక బట్ట లేదు, గుడిసెలేనటువంటి పరిస్థితి. ఈ పేదరికం దేనివల్ల వచ్చేస్తుంది? అధికారంలో వల్లనే కదా. ఇలా ప్రజాస్వామ్యం కదా ఇది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. మరి ముఖ్యమంత్రి అయినప్పుడు నీ కుటుంబం, నీ సంసారం, నీ ఏసీ రూము, ఏసీ కారు, ఏసీ అసెంబ్లీ, ఏసీ పార్లమెంట్ అని చూసుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క సంక్షేమాన్ని చూస్తలేరు అనేటటువంటి ఆలోచనతోటే మన బీసీల రాజ్యాధికారం కోరుకుంటున్నాం. బీసీలు అందరూ ఏకమవడం అనేది సాధ్యమవుతుంది అంటారా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ సాధ్యమవుతుందా అని అడిగారు. కానీ 1200 అమరవీరుల తర్వాత తెలంగాణను సాధించుకున్నాం. కానీ అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు ఇంతకుముందు మన పెద్దలు మాట్లాడినట్టుగా త్యాగం అనేటటువంటిది పోరాటంలో ఉంటుంది. త్యాగం అనేటటువంటి అమరత్వంలో ఉండదు. చనిపోతే ఇవాళ రేపు 2 రోజులు అంటున్నారు, 11 రోజులు అంటున్నారు. చనిపోవడం వల్ల ఇది రాదు. ఆ చనిపోయేటటువంటి ధైర్యంతో పోరాటం మొదలు పెట్టేస్తే బీసీల రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది. అంత పెద్ద తెలంగాణనే సాధించుకున్నటువంటి మేము బీసీల రాజ్యాధికారం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టించుకోగలుగుతామని చెప్పేసి మేము. ఓకేనా, ఈరోజు పెట్టిన సమావేశానికి బీసీ మంత్రి కావచ్చు, అటు ఎమ్మెల్సీ కావచ్చు, వీళ్ళందరికీ ఆహ్వానం తెలిపినప్పటికీ వాళ్ళు రాకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటే, ఇక్కడ మన కాంగ్రెస్ నడుస్తుంది. మన ఏది కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పార్టీ అధ్యక్షులు ఎవరికి ఇస్తారు అనేటటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. వాటి ద్వారా సంజేషన్ పంపించారు. బీసీల పట్ల మేము ఖచ్చితంగా బీసీ మంత్రులందరూ కూడా బీసీలకు మద్దతుగానే ఉంటాం, బీసీల సపోర్ట్ ఉంటాం. మీ ఓట్లు వేసుకున్నాం కానీ మీకోసం మేము పనిచేయమా అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ బీసీలకు అండగా ఉంటామని చెప్పేసి మెసేజ్ ఇచ్చారు. వాళ్ళు కృష్ణన్న గారితో కూడా మాట్లాడారు. మాకు పాజిటివ్గా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఇతర పార్టీలు ఉన్నటువంటి బీసీలు కావచ్చు, అందరం కూడా ఏకమవుదాం అనేటటువంటి ఆలోచనతోటే ఉన్నారు. మేము బీసీల ఓట్లు, బీసీల లబ్ధి పొందినాం, కానీ బీసీలకు ఏదైనా తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పి ఆ ఆలోచనతోటే ఉన్నారు. ఓకే, మరి కులగణన ఎందుకు ఇంత దాప్యం చేస్తుంది ప్రభుత్వం? కులగణన చేస్తే బీసీలకు రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మేము ఎంతమంది ఉన్నామో అప్పుడు సమగ్ర సర్వే చేసి కేసీఆర్ గారు పరిశాన్ అయిపోయారు. ఒకటే రోజు సమగ్ర సర్వే పెడితే బీసీలు 62% ఉన్నారని చెప్పేసారు. బీసీలు 62% ఉన్నారని చెప్పేసి ఒక రాష్ట్రంలో తేలిపోయినప్పుడు కులగణన పెట్టేస్తే ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారని తేలిపోతే ఖచ్చితంగా ఆ కులానికి మేము ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఆ కులం వల్లే ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కులగణన చేసిన తర్వాత మెజార్టీ అనేటటువంటి కులగణన తెలిసిన తర్వాత పక్కవానికి టికెట్ ఇస్తే ఓట్లు వేయరు అనేటటువంటి ఆలోచనతోటే కులగణన అనేటటువంటిది జాప్యం చేస్తున్నారు. అది కూడా తక్షణమే ఖచ్చితంగా కృష్ణనగర్ అసెంబ్లీ పార్లమెంట్లో కూడా మాట్లాడారు.
100% కులగణన జరుగుతుంది. జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. కానీ కులగణన జరగక ముందుకే స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అట్లా వస్తే ఎట్లా ఏంది పరిస్థితి? మేము అడ్డుకున్నాము. రేపు జరగబోయేటటువంటిది కూడా మేము 44% ఆయన ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను మీ మాట నిలబెట్టుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే విద్యార్థులు యువకులు మన నిరుద్యోగులు కలిసి ఎట్లయితే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసి మళ్ళా అదే నిరుద్యోగులు విద్యార్థులు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిర్రో ఆ నిజాయితీని ఖచ్చితంగా చాటుకుంటాడని నేను అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు. మాకు స్థానిక సంస్థల్లో మన ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులకు 44% పెంచిన తర్వాతనే సర్పంచులు అనేటటువంటిది వినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని అడ్డుకున్నాం. ఖచ్చితంగా చేస్తారని మేము నమ్ముతున్నాం. ఏ నమ్మకం ఉంది? అటు విద్యార్థులను ఆట ఆడుకుంటుండు ఒక దిక్కు, వాళ్ళతో చర్చించే సమయం కూడా ఇస్తలేడు. ఇటు బీసీలు కూడా రోడ్లు ఎక్కిరు, మొన్నటి వరకు ధర్నాలు కూడా చేసిర్రు. ఇటు నిరుద్యోగులు రోడ్లు ఎక్కిరు, అటు రైతులు కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంది. ఎట్లా నమ్మచ్చు? అంటే పోరాటం చేసి ఎవరికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందో అని కాంగ్రెస్ పార్టీలో అయోమయంగా ఉన్నటువంటి సమయంలో రొట్టె ఇరిగి నేతిల పడ్డట్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది సీనియర్లు ఇమిడించుకోలేనటువంటి పరిస్థితులు ఉంది. ఆయన ఎప్పుడు గద్దె దింపాలి అనేటటువంటి పరిస్థితుల్లో నా సీటు నేను కాపాడుకోవాలి అనేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది కనపడుతుంది. నీ సీటు నువ్వు ముఖ్యం కాదు, బీసీల పక్షాన, బీసీ రిజర్వేషన్ల పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నేను నిలబడితే ఎవరు గద్దె దింపినా ఎవరు ఎక్కడి నుంచినా మళ్ళీ నిన్ను మేము గద్దెనెక్కించడానికి మేము రెడీగా ఉన్నాం. అందుకే మా మద్దతు ద్వారానే నీకు ముఖ్యమంత్రి సీట్ వచ్చిందని మర్చిపోవద్దు. మమ్మల్ని అణచివేతకు గురి చేసినామంటే ఖచ్చితంగా ఆ సీటు కాదు, మళ్ళా పాత జాబితాలకే వెళ్ళిపోతారు మీరు. ఎందుకంటే రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, నిరంకుశ ప్రభుత్వాలు ఊలిపోయిన సంగతి మీకు తెలుసు. పెద్ద కొండలే ఊలిపోయినాయి. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినాం, తెలంగాణను సాధించుకున్నాం. ఈ చిన్న పదవులు, ముఖ్యమంత్రి పదవులు అంటే నీకు చాలా పెద్ద పదవి కనపడవచ్చు. ఎందుకంటే ఇలా సభ్య సమాజంలో 84 లక్షల రకాల జీవరాశులనే ఎప్పుడు చెప్పుకుంటాం, కానీ అవన్నీ బతుకుతున్నాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బతకకూడదు, జీవించాలి, ప్రజల గుండెలో స్థానం సంపాదించుకోవాలి. ఆ అవకాశం వచ్చింది నీకు. ఆ అవకాశం వచ్చినప్పుడు నీవు ఇవన్నీ చెప్పేటటువంటి సంతకాలు పెట్టేసేయాలి, ఉద్యోగాలు ఇచ్చేసేయాలి. ఖచ్చితంగా ఇచ్చినట్లయితేనే నీకు చరిత్ర ఉంటుంది. నీ చరిత్రను చూసుకుంటావా, లేకపోతే ముఖ్యమంత్రి పదవిని చూసుకుంటావా? సంతకం పెట్టి నీ చరిత్రలు నిలిచిపో. అంబేద్కర్ గారు, జ్యోతిరావు పులే వీళ్ళందరూ ఎందుకు చరిత్రలు అనుకున్నారు? వాళ్ళు త్యాగాలు చేశారు కాబట్టి. మీలాగా భోగాలు చేస్తే చరిత్ర ఉండదు, త్యాగాలు చేస్తే చరిత్ర ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.